ఒక దాసరి నారాయణరావు అవ్వలేడు నాకు తెలిసి. ఎవరు? ఒక దాసరి నారాయణరావు కానీ, ఒక ఎన్టీ రామారావు కానీ అసలు ఈ ప్రపంచంలో, భూ ప్రపంచంలో ఇంకోళ్ళు అవరు. ఇంపాసిబుల్ అది. ఎన్టీ రామారావు అన్న కొంతమంది అవ్వగలరేమో కానీ దాసరి నారాయణరావు ఇట్స్ ఇంపాసిబుల్ ఇక అవటం. ఓకే. అది మనిషి మానవ మాత్రుడి వల్ల కాదు. అది ఒక మనిషి అన్ని పనులు చేయలేడు. ఆయన ఏంటి, రైటరు, డైరెక్టరు, యాక్టరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు, లిరిక్ రైటరు, డైలాగ్ రైటరు, స్టోరీ రైటరు, పేపర్ ఎడిటరు, పొలిటీషియన్, ఎంపీ, తర్వాత మినిస్టరు, ఇది కాకుండా కాపు సంఘం, ఆళ్ళ గొడవ, అక్కడ నాయకుడు, ఏది కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో పంచాయతీలు. అసలు ఒక రోజునని 6 షూటింగ్లు 7 షూటింగ్లు జరిగిన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా పంచాయతీ చేసేవాడు. మనిషికి ఎట్ట కుదురుతుంది? 6 సినిమాలకి డైలాగులు రాయాలి. ఒక సంవత్సరంలో ఆయన 12 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ అయినాయి. ఓ మనిషి 14 సినిమాలు ఎట్ట రిలీజ్ చేయగలడు సంవత్సరంలో? షూటింగ్ ఎన్ని చేయాలి? నెలకు ఒక సినిమా తీసేయగలడా ఎవడన్నా? ఇవాళ తీస్తానికి 3 ఏళ్ళు పడుతుంది ఒక సినిమా తీస్తానికి. కథ రాయడానికి 2 ఏళ్ళు పడుతుంది. 6 నెలలు లేకపోతే కథ రాయమంటున్నారు ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన ఎట్ట చేసేవాడు ఏంటి? అలాంటి మనిషి అసలు రాడు. ఇవన్నీ ఉండగా పంచాయతీలు చేయటం, ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ కాకుండా పంచాయతీలు చేయటం.